హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో కాపీ పేస్ట్లో అడ్వాన్స్ ట్రిక్ అనేది చూపిస్తాను. కాపీ పేస్ట్ అనగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కాపీ పేస్ట్ అంటే ఏంటో తెలిసిందే. కానీ ఈ వీడియోలో నేను మీకు కాపీ పేస్ట్లో అడ్వాన్స్ ట్రిక్ అనేది చూపిస్తాను. ఇక్కడ సమ్ డేటా ఉంది చూడండి, కంప్యూటర్ యాక్సెసరీస్ డేటా. ఇప్పుడు ఈ డేటాలో మదర్ బోర్డ్, ప్రాసెసర్ అండ్ ర్యామ్, హార్డ్ డిస్క్, ఈ 4 ఐటమ్స్ కాపీ చేసి ఇక్కడ షీట్ 2లో రిపీటెడ్గా కాపీ చేయాలనుకోండి. మనం ఎలా కాపీ చేస్తాం? షీట్ 1లోకి వెళ్ళి మదర్ బోర్డ్ టు హార్డ్ డిస్క్ కాపీ చేసుకొని ఇలా షీట్ 2లో కాపీ చేస్తాం. అలానే ఇక్కడ ప్రింటర్ నుంచి మానిటర్ వారికి సపరేట్గా కాపీ చేయాలంటే ఇది కాపీ చేసి ఇక్కడ కాపీ చేస్తాం. అలానే ఈ సెల్లో ర్యామ్ అండ్ కీబోర్డ్, మౌస్ కాపీ చేయాలంటే మళ్ళా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. అలా కాదండి, మీకు కాపీ పేస్ట్లో ఇప్పుడు అడ్వాన్స్ ట్రిక్ అనేది ఎలానో చూపిస్తాను. మనం డేటాని ఇలా సింగిల్ కాపీ చేసి పేస్ట్ చేసే బదులు ఒకేసారి కాపీ చేసి మల్టిపుల్ టైమ్స్ ఎలా పేస్ట్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం డేటాని కాపీ చేశాక ఆ డేటా అనేది మనకి ఎక్కడికి వెళ్ళి కాపీ అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మీకు చెప్తాను. మన డేటా మనం కాపీ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకి విండోస్ క్లిప్ బోర్డ్లోకి వెళ్ళి కాపీ అవుతుంది. ఈ క్లిప్ బోర్డ్ అనేది మనకి ఎక్సెల్లో ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లిప్ బోర్డ్ అని. ఇందులోకి వెళ్ళి కాపీ అవుతుంది. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుందా, దీనిపై క్లిక్ చేయండి, మనకి క్లిప్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం డేటాని సింగిల్ టైం కాపీ చేస్తే చాలు, మనం అదే డేటాని మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు క్లిప్ బోర్డ్ హెల్ప్ ద్వారా. ఇప్పుడు చూడండి, మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రింటర్, మౌస్, స్కానర్, కీబోర్డ్, మానిటర్. ఇలా చూడండి, మనం కాపీ చేసిన మొత్తం ఇట్లా క్లిప్ బోర్డ్లో కాపీ అయిపోయింది. మనకి క్లిప్ బోర్డ్కి ఒక లిమిట్ ఉంటుందండి కాపీ చేయడానికి. క్లిప్ బోర్డ్ ఓన్లీ 24 ఐటమ్స్ వరకే తీసుకుంటుంది కాపీ అనేది, దానికి మించి కాపీ చేస్తే తీసుకోదు. ఇప్పుడు షీట్ 2లోకి వెళ్ళి మనం కాపీ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ రిపీటెడ్గా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, మనకి ఇక్కడ మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, అలానే ఇక్కడ ప్రింటర్, మౌస్, స్కానర్, కీబోర్డ్, మానిటర్. ఈ సెల్స్లో మనం ర్యామ్, మదర్ బోర్డ్, కీబోర్డ్ అండ్ మౌస్ కాపీ చేయాలనుకోండి, మనం మళ్ళీ కాపీ చేయనక్కర్లేదండి. మనం ఆల్రెడీ క్లిప్ బోర్డ్లో కాపీ చేసాం కాబట్టి క్లిప్ బోర్డ్లోంచి మనం ఇక్కడ రిపీటెడ్గా పేస్ట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. కీబోర్డ్, మౌస్, ర్యామ్, మదర్ బోర్డ్. చూసారా ఫ్రెండ్స్, మనకి కాపీ పేస్ట్లో ఈ అడ్వాన్స్ ట్రిక్ ఎలా ఉందో. మనం ఎక్సెల్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ మనకి క్లిప్ బోర్డ్ హెల్ప్ ద్వారా సింగిల్ టైం కాపీ చేసే చాలు, రిపీటెడ్గా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కాపీ పేస్ట్లో వన్ మోర్ ట్రిక్ చూపిస్తాను. ఇక్కడ సమ్ డేటా ఉంది చూడండి. ఈ డేటాలో ఇక్కడ పీసీ యాక్సెసరీస్ అవి ప్రైస్లో ఇక్కడ టోటల్ సమ్ అనేది చేసి ఉంది. ఇక్కడ ఫార్ములా అప్లై చేసి పెట్టాను, సమ్ ఫార్ములా అప్లై చేసి పెట్టాను. ఇప్పుడు ఈ డేటాని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే మనం నార్మల్గా ఎలా పేస్ట్ చేస్తాం? కాపీ అండ్ పేస్ట్. కాపీ పేస్ట్ చేసినప్పుడు మనకి ఏమైంది? ఎగ్జాక్ట్గా కాపీ అయింది ఫార్ములాతో. మనకి వితౌట్ ఫార్ములా అంటే ఫార్ములా లేకుండా కాపీ కావాలంటే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ డేటాను సెలెక్ట్ చేసుకొని మన మౌస్ పాయింటర్ని ఇక్కడ సెలెక్షన్ పైకి తీసుకెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి పక్కకి. డ్రాగ్ చేసి రైట్ క్లిక్ అనేది వదిలేయండి. కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. మూవ్ హియర్ అంటే ఇక్కడున్న డేటా అనేది ఇక్కడ నుంచి కట్ అయిపోయి ఇక్కడికి మూవ్ అవుతుంది. కాపీ హియర్ అంటే ఎగ్జాక్ట్ డేటా అనేది ఇక్కడ కాపీ అవుతుంది, అంటే విత్ ఫార్ములాస్తోనే కాపీ అవుతుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? వితౌట్ ఫార్ములాతోని డేటా అనేది మనకి ఇక్కడ కావాలి. అంటే జస్ట్ వాల్యూస్ ఒకటే మనకి ఇక్కడ కాపీ కావాలి కాబట్టి
ఇక్కడ ఇలా చూడండి, కాపీ హియర్ యాజ్ వాల్యూస్ ఓన్లీ, దీనిపై క్లిక్ చేయండి. చూడండి మనకి ఓన్లీ ఇక్కడ ఉన్న డేటాలో ఓన్లీ వాల్యూస్ ఒకటే కాపీ అయింది, ఫార్ములా అనేది కాపీ కాలేదు. చూడండి ఇక్కడ ఒకటి గమనించారా మీరు, ఇక్కడ మనకి వాల్యూస్ ఒకటే కాపీ అయింది, మనకి ఇక్కడ డేటా ఫార్మేట్ అనేది వేరేలా ఉంది. చూడండి హెడ్డింగ్ అనేది ఎల్లో కలర్ ఫార్మేట్లో ఉంది, ఇక్కడ మొత్తం డేటా అనేది బోల్డ్లో ఉంది. కానీ మనకి ఇక్కడ ఆ ఫార్మేట్ అనేది అప్లై కాలేదు, ఎందుకంటే మనం జస్ట్ ఇందులోంచి ఈ డేటాలోంచి జస్ట్ వాల్యూస్ ఒకటే కాపీ చేసాం కాబట్టి ఆ డేటాలోంచి ఓన్లీ వాల్యూస్ ఒకటే కాపీ అయింది. మనకి లేదు మనకి ఈ వాల్యూస్ వద్దు, జస్ట్ ఇందులో ఉన్న ఫార్మేటే కాపీ కావాలంటే అది కూడా చేయొచ్చండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేసి ఇప్పుడు రైట్ క్లిక్ వదిలేయండి. ఇందులో ఇక్కడ చూడండి మనకు ఒక ఆప్షన్ ఉంది, కాపీ హియర్ హ్యాస్ ఫార్మాట్ ఓన్లీ, క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి వాల్యూస్ కాకుండా జస్ట్ ఇందులో ఉన్న ఫార్మాట్ ఒకటే కాపీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కాపీ పేస్ట్లో అండ్ వన్ మోర్ ట్రిక్ చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ డేటా పీసీ యాక్సెసరీస్ డేటా ఉంది. చూడండి ఈ డేటా అనేది మనకి డూప్లికేట్ కావాలంటే, అంటే సేమ్ డేటా అనేది కాపీ కావాలంటే మనం Ctrl+C అండ్ Ctrl+V అనే చేయొచ్చు, లేదా డేటాని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఆ డేటాని డ్రాగ్ చేసిన మనకి ఆ డేటా డూప్లికేట్ కాపీ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు నేను మీకు కాపీ పేస్ట్లో వన్ మోర్ ట్రిక్ అండ్ లాస్ట్ ట్రిక్ చూపిస్తాను. ఇప్పుడు మనం డేటాని కాపీ పేస్ట్ చేయాలంటే డేటాని సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ అండ్ Ctrl+V పేస్ట్. మనకి డేటా అనేది పేస్ట్ అయినాక కూడా ఇక్కడ ఇలా చూడండి, మన డేటా అనేది సెలక్షన్లో అలానే ఉంది. ఇలా చూడండి మనకి లైన్ బై లైన్ కనిపిస్తుంది, సెలక్షన్లో అలానే ఉంది. ఈ సెలక్షన్ అనేది రిమూవ్ కావాలంటే మన కీబోర్డ్లో ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తాం. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే సెలక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ మనం డేటాని కాపీ చేసి పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా సెలక్షన్ ఎలా రిమూవ్ కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. డేటాను సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చేసినాక మనకి కీబోర్డ్లో Ctrl+V ప్రెస్ చేసి పేస్ట్ అవుతుంది. మనకి Ctrl+V కాకుండా వన్ మోర్ షార్ట్ కట్ కీ ఉందండి డేటాను పేస్ట్ చేయడానికి, అది ఇప్పుడు నేను చెప్తాను. నేను చెప్పకపోయినా మనకి ఎక్సెల్ అనేది మనం ఎప్పుడైతే డేటాను కాపీ చేసామో మనకి ఎక్సెల్ అనేది చూపిస్తుంది ఆ షార్ట్ కట్ కీ అనేది. ఎలానో మీకు చూపిస్తాను. ఇక్కడ కింద ప్రోగ్రెస్ బార్లో చూడండి, సెలెక్ట్ డెస్టినేషన్ అండ్ ప్రెస్ ఎంటర్ ఆర్ చూస్ పేస్ట్. చూసారా ఫ్రెండ్స్, మనకి వన్ మోర్ షార్ట్ కట్ కీ ఏంటో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి డేటా అనేది పేస్ట్ అవుతుంది. చూడండి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి డేటా అనేది పేస్ట్ అయింది, సెలెక్షన్ అనేది రిమూవ్ అయింది. ఫ్రెండ్స్, కాపీ పేస్ట్లో ఈ అడ్వాన్స్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. And thank you for watching.